రాజసాబ్ సినిమా ఎలా ఉందంటే సినిమా మొదలైన తీరు చాలా బాగుంది. ఇంకా నాయనమ్మతో ప్రభాస్ సీన్స్ పండయని చెప్పొచ్చు. నాయనమ్మ పాత్రకు జారీనా వాహబ్ సరిగ్గా సరిపోయింది. ఈమె హిందీ సీనియర్ నటి అని ఈ జనరేషన్లో తక్కువ మందికి తెలుసు. 1974 నుండి చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ దేవరలో ఎన్టీఆర్ తల్లి పాత్రలో నటించింది కూడా ఈమె. ఇంతగా జరీనా గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ది రాజాసాబ్ సినిమాలో ఈమెది ప్రధాన పాత్ర. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర సంజయ్ దత్. ఒక క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ముగ్గురు హీరోయిన్లు కూడా పాత్రకు సరిపోయారు. మాళవిక మోహనన్ ఫైట్ తో అబ్బురపరిచింది. నిధి అగర్వాల్ అందాలు బాగానే గ్లామర్ గా ఉంది. ఇక రిద్ధి కుమార్ పాత్రకు తగ్గట్టుగా ఉంది. ప్రభాస్ దర్శకుడు మారుతి ముందు నుండి చెప్పినట్లుగా డార్లింగ్ ప్రభాస్ ని, బుజ్జిగాడు మేనరిజమ్స్ ని ఈ సినిమాలో చూడొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకుడి సహనానికి పరీక్ష మొదలవుతుందన్నమాట. బడ్జెట్ ఉంది కదా అని గ్రాఫిక్స్, నాయనమ్మ సెంటిమెంట్ లో విపరీతమైన ల్యాగ్, సైకాలజీ అని, పురాతన గ్రంథాలని, ఏమాత్రం కథ మీద పట్టులేని దర్శకుడు పనితీరు తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నమాట. పెద్ద హీరోలను డీల్ చేయడంలో దర్శకుడు మారుతి ఫెయిల్ అయ్యాడు అని చెప్పక తప్పదు. ఇదే సినిమా చిన్న హీరోతో, అది 15 నుండి 20 సంవత్సరాల క్రితం వస్తే జనాలు చూసేవారేమో. ఇదండి పొలిటెంట్ న్యూస్ జెన్యూన్ రివ్యూ.